ప్రధాన ఎజెండాగా పాలన సాగుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనతో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2024 జూన్ 12వ తేదీన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సెప్టెంబర్ 20వ తేదీకి 100 రోజులైందని చెప్పారు. రాష్ట్ర ఖజానాను జగన్ రెడ్డి దివాణా తీయించిన 100 రోజుల్లోనే 100కు పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినట్లు చెప్పారు. మొదటి 100 రోజుల్లో జగన్ ప్రభుత్వం 250 పెన్షన్ తప్ప మరే ఇతర హామీలు అమలు చేయలేదని తెలిపారు. మళ్లీ జగనే వచ్చి ఉంటే కరెంట్ ఛార్జీల బాధలు, కరెంటు కోతలు పెరిగి ఉండేవని, ప్రజల ధన మాన ప్రాణాలకు ఆస్తులకు రక్షణ ఉండేది కాదని అన్నారు. పింఛన్ను 3000కే పరిమితమై ఉండేదని, ప్రస్తుతం 4000 ఇస్తున్నట్లు చెప్పారు. నేడు చంద్రన్న చల్లని పాలనలో ప్రజలు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు ఒకేసారి 1000 రూపాయలు పెంచి 1వ తేదీన ఇళ్ల వద్ద 4000 రూపాయలు ఇవ్వడం జరిగిందని, బకాయిలు 3000 రూపాయలు కలిపి 7000 రూపాయలు పెన్షన్ 64 లక్షల మందికి పైగా ఇవ్వడం దేశ చరిత్రలో తొలిసారని గుర్తు చేశారు. నిరుద్యోగ యువతకు 16,437 ఉపాధ్యాయ నియామకాలు మెగా డిఎస్సి చర్యలు తీసుకుంటున్నారని, 9 డిఎస్సీల ద్వారా 1996 నుంచి నేటి వరకు చంద్రబాబు ప్రభుత్వాలు 2,32,179 మంది ఉపాధ్యాయ నియామకాలు చేశారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఒక డిఎస్సీ కూడా నిర్వహించకుండా యువతకు ద్రోహం చేశారని విమర్శించారు. పేదవారి ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 100కు పైగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల పెన్నిధి అయ్యారని అన్నారు. విజయవాడ వరద బాధితులకు ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి ఇంటికి 25 కేజీల బియ్యం, 2 కేజీల బంగాళదుంపలు, 2 కేజీల కందిపప్పు, 1 కేజీ చక్కెర, 1 లీటర్ పామాయిల్, బిస్కెట్లు అందించిందని, ఆదివాసీ ప్రాంతాలలో జగన్ ప్రభుత్వం గోదావరి వరద బాధితులకు 5 కేజీల బియ్యం, 50 గ్రాముల కందిపప్పు, 4 టమోటాలు, 4 బంగాళదుంపలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించారని, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పెంచారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అమరావతికి 15,000 కోట్లు మంజూరు చేయగా, పోలవరం నిర్మాణానికి 12,500 కోట్లు కేంద్రం అనుమతి పొందారని చెప్పారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక పార్కులకు 25,000 కోట్ల పెట్టుబడులు, 75,000 మంది యువతకు ఉపాధి కల్పించిందని చెప్పారు. నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోరసాని రాము పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. పేదల ఆరోగ్య అవసరాలకు సీఎం సహాయనిధి ఒక వరమని టీడీపీ నాయకులు అనగాని శివప్రసాద్ అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదల ఆరోగ్య అవసరాలకు వరమని టీడీపీ నాయకులు అనగాని శివప్రసాద్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం మండలంలోని ఉప్పుడి గ్రామానికి చెందిన సుఖవాస శ్రీధర్కు వైద్య ఖర్చుల నిమిత్తం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చొరవతో 47,000 రూపాయల చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికంలో ఉన్నవారికి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సాయం అందించడం జరుగుతుందని వివరించారు. ఈ మేరకు సుఖవాస శ్రీధర్కు సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసి వైద్య సేవలు పొందాలని సూచించారు. ఆవుల యజమానులు రోడ్లపైకి వదిలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు హెచ్చరించారు. రేపల్లె పట్టణంలో రోడ్ల మీద ఆవుల సంచారం మరియు ఆవులు పడుకోవటం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది మరియు ప్రజలు కూడా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. మాకు వాటి పేడ వలన శానిటేషన్ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి రేపల్లె పట్టణంలో ఉన్నటువంటి ఆవుల ఓనర్లకి నేను తెలియజేసేది ఏంటంటే, 5 రోజుల లోపల మీ ఆవులను మీరు కట్టడి చేసుకోండి, మీ ఇళ్లలో మీరు కట్టేసుకోండి. లేదంటే వాటిని మేము 5 రోజుల తర్వాత శ్రీశైలం గోశాలకు తరలించడం జరుగుతుంది. ఇది గమనించండి. రెండోది, పందుల పెంపకందారులకు నేను ఇచ్చే సూచన ఏంటంటే, పందుల వల్ల కూడా రేపల్లె పట్టణంలో జనానికి వాళ్ళ యొక్క ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది. కాబట్టి మీరు ఊరికి దూరంగానన్నా తీసుకెళ్ళండి పందుల్ని, లేదా మీ ఇళ్లలో ఒక బౌండరీ లాగా పెట్టుకొని బయటికి రాకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేసుకోండి. లేకపోతే అట్లా కనుక మీరు దాన్ని పందుల్ని కట్టడి చేసుకోలేకపోతే మేము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. వర్షాలు వరదల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అన్నారు. గురించి నేను ఫిగర్స్ చెప్పాను. సెకండ్ ఐటమ్ ఏంటంటే, ఇప్పుడు మన